సార్ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా ఆ రోజు సాయంత్రానికి వైసీపీ నాయకులు మాడే మాటలు ఇవి. కానీ ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడతారు చూసారా, అది కొంచెం కొంత నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది ఉమ్, సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు సార్, 2010 నుంచి ఆయన ఎప్పుడు పోయినా బయటికి ఆ రకంగా సెటప్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఫోన్లు చేయడం కావచ్చు, డబ్బులు వెదజల్లడం కావచ్చు, మందు ఉమ్. పోయడం కావచ్చు, రకరకాలుగా సమీకరించుకోవడం కావచ్చు. ఎక్కడ కూడా మాజీ సీఎం పకడ్బందీగా ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి, క్రౌడ్ పుల్లర్ ఆయన జనాన్ని సమీకరించుకొని మందు పోయేసి ఫుడ్ పెట్టాలన్న అవసరం అసలు అది కరెక్ట్ కాదేమో. మీరు మాట్లాడేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా అవమానించే విధంగా ఉంది, అది కూడా చూసుకోండి. ఏ దేశానికి ఏ రాష్ట్రానికి విపరీతమైన సేవ చేసి క్రౌడ్ పుల్లర్ అయ్యారు సార్. ఆయన ఏమన్నా పెద్ద మెగాస్టారా, చిరంజీవా, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణా, లేదంటే ఆయన ఏమన్నా ఈ దేశానికి ఇతోధికమైన సేవ చేశాడా, లేకుంటే సామాజిక కార్యకర్త? ఏం చేశారు సార్? ఆయన క్రౌడ్ పుల్లర్ అవడానికి ఆయన చేసిన గొప్ప ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయ్యారు. తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర గారు చనిపోవడం వల్ల ఆయన ప్లేస్ లో ఆయన కొడుకుగా నేనున్నాను, నా మా మదర్ ఉంది, విజయలక్ష్మి గారు ఉన్నారు, మాకు ఓట్లు వేయండి, మాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని సోనియా గాంధీ గారి మీద దుమ్మెత్తి పోసి ఆ రకంగా ప్రజల్లో సానుభూతి సంపాదించుకుని మీరు ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాలంలో ప్రజల్లోకి వెళ్ళారు సార్. ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కొంత దిగజారిపోయిందో ఈ విభజన వల్ల, ఆటోమేటిక్ గా మీ పార్టీ కొంత బలపడింది. ఎట్లా, ఏ రకంగా సార్ ఈ కారణాలు కాకుండా వేరే ఏ కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ నేతగా, లేదంటే ఆ క్రౌడ్ పుల్లర్ గా ఎత్తిగారు? మీరు చెప్పండి. చూడండి ఆ విజువల్స్ చూడండి, ఆ జనాన్ని చూడండి, ఆ జన సంద్రాన్ని చూడండి. విజయశేఖర్ రెడ్డి గారు కాదు సార్, విశాఖపట్నం పోయినా మత్స్యకారులు కొంతమంది చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాగే జనాన్ని తీసుకొచ్చి సమీకరణ చేసి 200, 300, 400 డబ్బులు ఇచ్చి చాలా వీడియోలు చూశాను సార్. చాలా మంది ఆడవారు కావచ్చు, లేకపోతే మగవారు కావచ్చు, ఇదిగో మాకు 200 ఇచ్చారు, 300 ఇచ్చారు, జగన్ మీటింగ్ వెళ్తున్నావు ఇలా చెప్పారు మాకని రకరకాల వీడియోలు చూశాను నేను సార్. అందరూ అలాగే డబ్బుగా వచ్చారని అన్ను, కార్యకర్తలు నాయకులు కొంతమంది ఉన్నారు. కానీ విపరీతమైన జనాన్ని ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇలాంటి టాక్టిక్స్ కి వాళ్ళు పాల్పడుతున్నారు అనేది మా అభియోగం. నేను దీని మీద డిబేట్ ఇస్తాం. అట్లాగే సార్, ఈ రోజు ఏ రకంగా అయితే విరూపాక్షి ఎమ్మెల్యే గారిని ఎలాగైతే పరామర్శించారో, మరి ఈ రకంగా సీతల అప్పరాజు గారిని ఎవరో ఎందుకు సార్ పరామర్శించాలా? 1.5 గంటలోనే మీరు సార్, ఒక్క నిమిషం, 1.5 గంటలోనే మీరు అక్కడ జైలుకి వెళ్ళి ఆయన్ను పరామర్శించిన నేపథ్యము, మరి ఎందుకు సార్ మీకు 6 గంటలు 7 గంటలు పట్టింది సార్ శ్రీకాకుళంలో సీతల అప్పలరాజు గారిని పరామర్శించడానికి? క్రౌడ్ తట్టుకోలేక అంత అవమానం చేయడం ఏంటి సార్? ఒక ఎక్స్ మినిస్టర్ ని అంత అవమానం చేయొచ్చా? వేలాదిగా ప్రజలు తరలి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేందుకే 6-7 గంటల సమయం పట్టింది ఆ రోజు. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడారు మీరు సార్. ఇప్పుడు విరూపాక్షని చూడడానికి ఆయన 30 కిలోమీటర్లు ప్రయాణించారు, ఒక ఎయిర్పోర్ట్ లో దిగారు. మరి నేనంటున్నా, భీమవరానికి హెలికాప్టర్లు వెళ్తారు, దేవరపల్లికి హెలికాప్టర్లు వెళ్తారు, రకరకాల ఊర్లకు హెలికాప్టర్లు వెళ్తారు. మరి శ్రీకాకుళం కూడా ఎందుకు హెలికాప్టర్లు పోరు? విశాఖపట్నంలో దిగి శ్రీకాకుళం దాకా పోవాల్సిన అవసరం ఏంటి? బలప్రదర్శన చేయాలన్నా, మీ సత్తాను చూపించాలన్నా, ప్రజల్లో మీ గురించి మాడుకోవాలన్నా, అంటే లేదంటే సార్ భోగాపురం విమానాశ్రయాన్ని ఒక మహానుభావుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక అద్భుతమైన విమానాశ్రయాన్ని కడితే దాని గురించి ప్రజలు మాడుకోకూడదనా? లేదంటే 2 రోజుల తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి, ఆయనకు నా సత్తా చూపించాలనా? ఏ రకంగా మీరు అలాంటి ఒక బలపరిశని మీరు చేపట్టారు వైసీపీ నాయకులు చెప్పాలి సార్. ఎందుకు మీరు హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్ళా? ఎందుకు జైలుకు అత్యంత దగ్గరలోనే 20 కిలోమీటర్లలో 10 కిలోమీటర్లలో మీరు హెలిప్యాడ్ సిద్ధం చేసుకోవాలా? మీరేమన్నా హెలికాప్టర్లో పోకుండా కేవలం ఫ్లైట్ లోనే ప్రయాణిస్తారా? లేదంటే ఎయిర్పోర్ట్ వెళ్తారా? లేదు కదా. మరి ఈ విషయంలో ఎందుకు డిఫరెన్స్ ఉంది? రెండో మాట సార్, విరూపాక్ష విషయంలో నాకు బాధాకర విషయం ఏంటంటే, ఇంతవరకు ఒక ట్వీట్ ఇచ్చాడా? ఈ రోజు 2 గంటల పాటు నేను మొత్తం ఆశాంతం విన్నా. ఆయన ఏమేమి మాట్లాడాడు నేను అంటున్నా. ఆయన మాట సార్, ఒక్క మాట, ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా సార్. తమ్మినేని సీతారాం గారి ఇష్యూ చూసామా? సీతల అప్పరాజు గారి ఇష్యూ చూసామా? లేదంటే జోగి రమేష్ గారి ఇష్యూ చూసామా? రకరకాల ఇష్యూలు చూస్తున్నాం. ఎక్కడైనా మా వాడు తప్పు చేశాడు, మా నాయకుడు తప్పు చేశాడు, ఇదిగో మేము క్షమాపణ చెప్తున్నాం అనే మాట ఒక్క దగ్గరనా సార్? ఒక 10 మంది నాయకుల్ని
జైలు పంపించడమో కేసులు పెట్టడమో జరిగితే వాళ్ళు చేసిన రకరకాల పనుల వల్ల ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తప్పు లేదా? మీరు ఎక్కడికి పోయినా వెనకేసి రావడమేనా? ఏంది సార్ ఇది? సొంత తల్లి కూడా కొడుకు తప్పు చేస్తే వెనకేసి రాదు. అయ్యా నా కొడుకు తప్పు చేశాడు, ఈడు ఎదవా, ఈయన్ని మందలించడని చెప్తుంది సొంత తల్లి. అలాంటిది మీరేంది సార్? సార్ ఒక బీసీ అంటారు, ఒక ఎస్సీ అంటారు, ఒక రెడ్ అంటాడు, ఒక పక్క కాపు అంటాడు. ఏంది సార్ ఈ కర్మ ఈ రాష్ట్రానికి? సొంత తల్లి వెనకేసుకురాదు కదా సార్ బిడ్డని. మీరెందుకు ఇలా వెనకేసుకొస్తున్నారు? దీంట్లో మీకు వచ్చే లాభం ఏంటి సార్? మీరు నాయకులు పిలిచి చెప్పండి సార్, తప్పులు చేయొద్దు, తప్పులు చేయడం వల్ల మన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది సార్. నేను అడుగుతున్నా, ఈ రోజే సార్ మీకు ప్రజాస్వామ్యము గాంధీ గారు గుర్తొచ్చారు. 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఎప్పుడు గాంధీ గారు గుర్తురాదా సార్? శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు శంకర్ దాదా గారు యాక్ట్ చేశారా? ఆయన ఒక పక్క రౌడీజం చేస్తూ ఇంకో పక్క గాంధీ గారితో మాట్లాడుతూ ఉంటారు. అలా ఏమన్నా ఇది స్ప్లిట్ పర్సనాలిటీనా సార్? ఏ రకంగా సార్? ఎంత అన్యాయంగా మీరు ప్రవర్తించారు ఇన్ని రోజులు. ఎట్లా సార్ మీకు గాంధీ మాత్రం గుర్తొచ్చారు? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ అని రకరకాలుగా మీరు ఇంగ్లీష్ లో దబాయించిన రోజులు ప్రెస్ మీట్ లో చూసాం. మరి ఈ రోజు ఈ రకంగా మీరు గాంధీ మాత్రం గురించి మాట్లాడతారంటే ఏమనుకోవాలి సార్? ఇన్ని దుర్మార్గాలు చేసి సార్ ఈ రోజు కూడా ఒక వ్యక్తి తెలిపాడు, ఒక బాలుడు ఈ రోజు కూడా అక్కడ జరిగిన ర్యాలీలో మీరు అడ్డపడితే ఒక అంబులెన్స్ కి ఒక చిన్న బాలుడు చనిపోయాడు సార్. ప్రతి ప్రోగ్రామ్ లోనూ ప్రతి ర్యాలీలోనూ ఎవడో ఒకటి చనిపోవాల్సిందేనా సార్? శవాలుగా లేకుండా లేదంటే జైలు పోకుండా మీరు ఎప్పుడు అసలు పరామర్శ చేస్తే రారా? ఇది ఏ రకమైన చోద్యం సార్? దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొనాలి. ఇలాగా ప్రజల్లో మీకు మంచి సానుభూతి రాదు, ఇలాగా ప్రజలు మిమ్మల్ని హర్షించరు. మీరు ఎంతసేపు చెప్పినా నవ్వుకుంటున్నారు తప్పితే సార్, మీరు కామెంట్ చూడండి, రకరకాల కామెంట్లు సార్. ఈ డిబేట్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడనే కామెంట్ చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. నేను చెప్పడం కాదు సార్, జనం మాట్లాడే మాటలు చూడండి. ఈ రకంగా సార్ మీరు ఎంతసేపు సార్ బీసీ కార్డు ఎందుకు సార్ ఉపయోగిస్తారు? ఒక ఎమ్మెల్యే దాని గురించి మాట్లాడదాం. ఒక ఎమ్మెల్యే సార్ గిరి అనే వ్యక్తి మీకు ఫోన్ చేశాడు, మీరేం చేయాలి సార్? ఎస్ఐకో మీరు చెప్పారు కదా, ఎస్ఐకి ఫోన్ చేశా, సిఐకి ఫోన్ చేశా అని. నేను అంటున్నా, గిరి అనే వ్యక్తిని అక్కడ బైకో కారో ఉంటే ఆ బైక్ లో స్టేషన్ పంపించలేరా సార్? ఎవరైనా నాకు తెలిసిన